ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీలుగుమిల్లి మండలం పియంకంపాలెం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం అభివృద్ధికి సహకరించిన మొగలపు వీరన్న ఫౌండేషన్ ను ప్రారంభించిన డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ జీవనం సాగించాలంటున్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్. పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ఐక్య సమితి నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు. టీ నరసాపురం మండలం బొరంపాలెం పొలాల్లో ప్రత్యక్షమైన గుంటనక్క, ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, ప్రజలు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు పట్టాదారు పాస పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. జీలుగుమిల్లి మండలం పియంకంపాలెం గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. రైతులు ఆర్థికంగా బలపడాలి అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. భూమి హక్కులకు సంబంధించిన పూర్తి స్పష్టత కల్పించడంతో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని, వీటి ద్వారా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా అందుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం రైతుల పాస్ పుస్తకాల్లో రాజకీయ ప్రచారాన్ని ప్రవేశపెట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అటువంటి విధానాలకు స్వస్తి చెప్పి రాజముద్రతో అధికారికంగా ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రైతు కూలీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, సొసైటీ ప్రెసిడెంట్ సరిపల్లి సత్యనారాయణ రాజు, ఎంపీటీసీ నాలి శ్రీనివాస్, సర్పంచ్ బుద్ధా జగ్గారావు, జనసేన అధ్యక్షులు సంకుల రామకృష్ణ, తహసీల్దార్ ఉదయ్ కుమార్, విఆర్ఓ జగదీశ్వరి, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. పోలవరం జిల్లా కేంద్రంగా చేయాలి అంటూ శుక్రవారం జిల్లా సమితి ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసి పూర్తిగా పాడైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే పోలవరం ప్రజలేనని అన్నారు. ఐక్య సమితి నాయకులు సొబ్బన రాజశేఖర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో నిర్వాసిత గ్రామాల్లో ఉన్న గిరిజనులు బొట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల పునరావాస గ్రామాలకు వెళ్లిపోయారని, దీంతో పోలవరంలో ప్రజలు లేక అంధకారంగా మారిందని అన్నారు. వ్యాపారాలు లేవని, పనులు సైతం లేకుండా పోయాయని, ప్రజలు సైతం వలసలు వెళ్లిపోతున్నారని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం జిల్లా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ అధ్యక్షులు మాసిరెడ్డి పోసుబాబు, ఉపాధ్యక్షులు కందిపప్పు సత్యనారాయణ, పెద్దపల్లి గంగాధర్రావు, దగ్గుపతి శ్రీరాములు, ద్రాక్షరపు సత్యనారాయణ, వీరబాబు, వీరన్న, శ్రీనివాస్, నాగేశ్వరరావు, గణపతి, గంగాధర్, నరేష్ పాల్గొన్నారు. పోలవరం జిల్లా కోసం చేస్తున్నటువంటి దీక్షలకు సిపిఎం పార్టీ పూర్తి మద్దతును తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మార్కాపురం, పోలవరం జిల్లాలను ప్రకటించింది. కానీ జిల్లాల ప్రకటన సందర్భంగా ఎక్కడ ప్రజాప్రాయం సేకరించింది, మంత్రివర్గం ఉపసంఘం ఎక్కడ జరగలేదు. మరి ప్రజలకు అనుకూలంగా మంత్రివర్గం జిల్లాలకి ఏర్పాటు చేసినప్పుడు ఉప కమిటీ ఎందుకు రాలేదు? ఇది మేము ప్రధాన ప్రశ్న. ప్రజాభిప్రాయం సేకరించలేదు. కానీ ప్రజాభిప్రాయం సేకరించకుండా జిల్లాలు ప్రకటించేసి అభిప్రాయాలు ఎక్కడ తీసుకోలేదు. రెండోది, ఎన్నికలకు ముందు 2022 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఇదే ఎటుకట్టు దగ్గర పోలవరం జిల్లా కావాలని కోరారు. పోలవరం నిర్వాసితులకు అనుకూలంగా ఈ ప్రాంతాన్ని అంతా కలిపి జిల్లా చేస్తానని ప్రకటన. ఆయనే అధికారంకి వచ్చారు. మరి అధికారంకి వచ్చిన ఆయనే ఎందుకు జిల్లా ప్రకటించింది? ప్రధానంగా ఇక్కడున్నటువంటి నిర్వాసితులు లేరా? నిర్వాసితులు అంత భాగంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతానికి పోలవరం అని పేరు పెట్టారు. మరి ఈ ప్రాంతంలో 3 మండలాలు నష్టపోయినాయి, 3 మండలాలు నిర్వాసితులు పునరావాసంలో ఉన్నారు. మరి ఈ ప్రాంతానికి ఏం చేశారనేది ప్రధాన ప్రశ్న. మళ్ళీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. జిల్లా కోసం చేస్తున్నటువంటి దీక్షలకి మద్దతు తెలుపు. రానున్న కాలంలో వారు తీసుకునే కార్యక్రమాలకి పూర్తి సహకారం అందజేస్తాం. పోలవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లా చెయ్యాలనే డిమాండ్తో
ఈరోజు 4వ రోజు దీక్షనే నాయ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంఘం వారు చేస్తున్నారు. పోలవరం అభివృద్ధిలో వెనకబడింది, త్యాగాల్లో ముందుంది. పోలవరం జిల్లా కేంద్రం చేస్తామని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు స్పష్టంగా ఎన్నికల ముందు వాగ్దానం బహిరంగ సభల్లో వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారం పోలవరం జిల్లా కేంద్రంగా ప్రత్యేక జిల్లా పోలవరం జిల్లా ఏర్పాటు చేసి పోలవరం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, పోలవరం ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి కనుక ఉపాధి అవకాశాలు కల్పించాలని పోలవరం జిల్లా సాధన సమితి ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం కమ్యూనిస్టు నేతగా ప్రజా సేవా తత్పరులుగా పేరుగాంచిన మొగలపు వీరన్న ఫౌండేషన్ ను డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ప్రారంభించారు. ఆయన తనయుడు మొగలపు వెంకటేశ్వరరావు వీరన్న మనవడు కార్యదర్శిగా వీరన్న ఫౌండేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు, టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, రిటైర్డ్ న్యాయమూర్తి కోరా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వీరన్న చేసిన పలు సేవలను గురించి వివరించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అప్లాండ్ న్యూస్ ఎడిటర్ కాసరి రెడ్డి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రికి 5 ఎకరాల స్థలాన్ని విరాళంగా అందజేశారని, అదేవిధంగా సీతానగరానికి ఇంటి స్థలాలు ఇచ్చారని వక్తలు గుర్తు చేశారు. స్వర్గీయ కాకర్ల నరసింహమూర్తి వీరన్న కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి సొసైటీ, బ్యాంక్ సేవలను పరిచయం చేసింది వీరన్న, ఆయన స్నేహితులుగా అని తెలియజేశారు. ఫౌండేషన్ కు బూరుగుపల్లి వీరేంద్ర కుటుంబం 10,000 రూపాయలు, కోర నాగేశ్వరరావు 10,000 రూపాయలు అందజేశారు. 2 సంవత్సరాల వరకు ఎవరి దగ్గర ఎటువంటి నగదు తీసుకోమని, కాలానుగుణంగా సలహాలు సూచనలతో సేవా కార్యక్రమాలు నిర్వహించి విరాళాలు ఇచ్చే దాతలను సైతం భాగస్వామ్యం చేస్తామని మొగలపు వెంకటేశ్వరరావు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరసింహమూర్తి మా తమ్ముడు మురళి ఇద్దరు క్లాస్మేట్స్. అలాగా మా తరంలో పరిచయం. మా నాన్నగారును కరాటం బాబురావు అరిమతి కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ గురించి, మా నాన్నగారు కాంగ్రెస్, ఈ కమ్యూనిస్ట్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు వీరన్న గారు మాట్లాడేవారు. ఆయన ఎమ్మెల్యే, ఆ తర్వాత కమ్యూనిస్టులుకి వెళ్ళిపోతుంది అని దాన్ని ఎస్టీ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. అప్పుడు జంగారెడ్డిగూడెం కూడా అందులో పోలవరం కాన్ఫరెన్స్ లో ఉంది. 9 వరకు ఉండేది. అలాగా ఈ కుటుంబంతో మాకు మళ్ళీ వాళ్ళ పిల్లలు, మా తమ్ముడు గారి పిల్లలు, వీళ్ళందరూ కూడా మా స్నేహితులు. నా సూచన ఏంటంటే ఈ ట్రస్ట్ని అన్నిటిలో భాగస్వామ్యం చేయకుండా ఒక ఎడ్యుకేషన్, ఒక హాస్పిటల్ క్లీనింగ్, ఎవరైనా బాగా చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సాయం చేయటం, బాగా మార్క్స్ ఎక్కువ వచ్చి బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రోత్సహించి ఎక్కడికి తీసుకెళ్ళటం. ఇదేదో ట్రస్ట్ ఉంది కదా అని ప్రతి వాళ్ళు ఒక బుక్ పట్టుకుని వచ్చేస్తారు. నేను ఇలాంటిది అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ ఓపెనింగ్ చాలా ఓపెనింగ్లు చేస్తూ ఉంటాం. ఆ మహానుభావుడి ట్రస్ట్కి ఓపెన్ చేసిందంటే మా కుటుంబానికి వాళ్ళకి ఉన్న గౌరవం, మర్యాద, దానికి నేను మర్యాద పూర్వకంగా నమస్కరిస్తూ ఈ అవకాశం మన పట్టణంలో మరి గుడిసెల మున్సిపల్ గారు అని చెప్పేసి మా చిన్నప్పుడు కూడా వినేవాళ్ళం అందరూ కూడా. మరి ఆయన పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి మరి ప్రజలకు సేవ చేయడం, పట్టణానికి సేవ చేయడానికి తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒక స్ఫూర్తిగా తీసుకుని ఈ మధ్య చూస్తున్నాం, చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం తరఫున ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతో కొంత పేద ప్రజలకి, లేదంటే కొంతమంది వారి కుటుంబ అవసరాల నిమిత్తం కొంతమంది పాడైన వాళ్ళు వైద్యం కూడా చేసిన పరిస్థితి ఉన్న వాళ్ళు కానివ్వండి, వైద్యంలో ఉన్నాయండి, ట్రస్ట్ ద్వారా కూడా సేవ చేయడం అనేది మంచి కార్యక్రమం. కానీ జంగారెడ్డిగూడెం అనేది ఒక వితిన్ 15 సంవత్సరాల్లో ఒకేసారి విపరీతంగా పెరిగి ఒక పట్టణ స్థాయికి వెళ్ళిందంటే ఈ గ్రామంలో ఉన్న ప్రముఖులు వారందరూ కూడా ఎంతో ముందు చూపుతో, ఉదాత్తమైన హృదయంతో చాలా దాన ధర్మాలు చేసి ప్రభుత్వ సంస్థలు కానీ రకరకాల సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ జంగారెడ్డిగూడెం పట్టణానికి అభివృద్ధి చేయడానికి కారణం అవుతుంది. హాస్పిటల్ కి బాగా రకరకాల మంచి డాక్టర్లు వచ్చి దాన్ని డెవలప్ అయ్యే విధానంలో ఎక్కువ కృషి చేయాలి. ఎందుకంటే మనకి బతుకున్నాళ్ళు కూడా ఎందాక అనుభవించినా సరే మన తర్వాత జీవితాంతం ఉండిపోయిన పలానా వ్యక్తి బాగా చేస్తారు. ఇవాళ మొగల్ పీరన్న గారి గురించి చెప్పుకుంటున్నాం అంటే ఆయన గతించి చాలా సంవత్సరాలు అయినా సరే ఈ రోజు నేను గొప్పగా చేసుకుంటున్నాం. అలాగే ఇక నాయకులు కూడా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో అభివృద్ధిలో బాగా కృషి చేయాలని, అలాగే ఈ ఫౌండేషన్ విషయంలో మేమంతా కూడా వాళ్ళకి ఏ సహకారం వచ్చినా సరే ఆర్థికంగా అవనివ్వండి, ఇంకో రకంగా అవనివ్వండి
మేము వెన్నట్టు ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీద ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొగల్పూర్ వీరన్న గారు మన తండ్రి గారు అవుతారు. మొగల్పూర్ వీరన్న గారు ఇదివరకు గొడిచరమస్ గారిని కూడా పిలిచేవారు. ఆయన పేరు నా ఫౌండేషన్ మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి స్థాపించాం. ఆ స్థాపించిన సందర్భంలో రిజిస్ట్రేషన్ అయిపోయింది. దాన్నేమో ఇవాళ మన కరాటం రాంబాబు ముఖ్య అతిథిగా వచ్చి దాని ప్రారంభోత్సవం చేయమన్నాం. వారు మన్నించి వచ్చారు అందరూ. ఈరోజు అందరూ వచ్చినందుకు కూడా నా అందరికి ధన్యవాదములు. 118వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మనందరం అదృష్టవంతులం. ఆయన వీరన్న గారు ప్రస్తుతం ఇప్పుడు రేట్లు మనం చూసుకుంటే దాదాపు 100 కోట్ల రూపాయల పైనే వాల్యూ గల స్థలాలు దానం చేసిన మహానుభావుడు వీరన్న గారు. ఈ పట్టణానికి రూపురేఖలు మార్చడంలో ప్రముఖ వ్యక్తిగా ఆనాడు కృషి చేశారు వీరన్న గారు. అలాగే మొగళ్ళపు అంటే మొగలి పువ్వులో ఎంత మంచి వాసనలో ఎదగలుగుతాయో అలాగే వీరన్న గారి నోటి అమ్మట అంత మంచి మాటలు వచ్చాయి. 118 సంవత్సరాల జయంతిని జరుపుకోవడంలో ప్రముఖంగా ఏర్పాటు చేసిన మొగళ్ళ వెంకటేశ్వర గారికి, శ్యామ్ గారికి, వీరేంద్ర గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే మా నాన్న రాంబాబు గారు సూచించిన విధంగా మీరు ట్రస్ట్ తరఫున విద్యకి ఖర్చు పెట్టవలసిందిగా నేను కూడా మనవి చేస్తున్నాను. మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి వీరన్న గారి లాగా మీరు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మీ కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ తెలుసు. మేము చిన్నప్పుడు ఆర్టీసీ డిపో వెనకాల ఒక పెంకుటింట్లో ఉండేవారు. అప్పటి నుంచి మాత్రం నాకు తెలుసు గుడిసెల మున్సిపల్ గారు అనేవారు అనే తెలుసు మాకు. అప్పటి నుంచి కమ్యూనిస్ట్ పెద్దగా ఈ ఏరియాకి ఉండటం. పూర్వం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ వీరిద్దరే దేశాన్ని పరిపాలించేవారు. ఎంతో పెద్ద వాళ్ళు కూడా కమ్యూనిస్టు పార్టీలో ఉండి దేశాన్ని నడిపించినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. కమ్యూనిస్ట్ యోధులుగా ఏరియాకి పరిచయస్తులు. ఎన్నో సేవా కార్యక్రమాలు మనకి ఇప్పుడు ట్రస్ట్ అంటే ఇప్పుడు పెట్టారు, కానీ ఎప్పటి నుంచో కూడా వీరు ఆ సేవా కార్యక్రమాలలో ఆ కుటుంబం ఉందంటే నిజంగా రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు దట్ ఫ్యామిలీ. జంగారెడ్డిగూడెంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ పర్యటించారు. ఆయన స్నేహితులను సన్నిహితులను కలుసుకోవడానికి ఆయన విచ్చేసినట్లు తెలిపారు. పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ నివాసానికి విచ్చేశారు. సిఐ వెంకట్ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్ తదితరులు మర్యాదపూర్వకంగా జవహర్ ను కలుసుకున్నారు. పలువురు పూల బుకేలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో జవహర్ మాట్లాడారు. న్యాయం కోసం తన దగ్గరకు ఎవరొచ్చినా తనదైన రీతిలో స్పందించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని వెల్లడించారు. సమన్యాయం, సామాజిక న్యాయం ఉండేలా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని కోరారు. కుల, జాతి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ జీవనం సాగించాలని అన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల యొక్క హక్కులు, అదే విధంగా దళితులపై జరుగుతున్నటువంటి అంశాల మీద ప్రత్యేకంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి బాధ్యతను అప్పచెప్పిన తర్వాత అన్ని పార్లమెంట్లలో కూడా జరుగుతున్నటువంటి రివ్యూలు గాని, వాస్తవ పరిస్థితులు గాని ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజు కూడా అనేక గ్రామాల్లో ఇంకా కులాహంకారంతో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు, అట్రాసిటీస్, భూ కబ్జాస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న సందర్భంలో కమిషన్ తన పరిధి మేరకు విస్తృతంగా పర్యటించడం, అదేవిధంగా పర్యవేక్షించినటువంటి అంశాల మీద వెంటనే అధికారులతో మాట్లాడి సత్వర చర్యలు తీసుకునే విధంగా దళితులకు ఒక భరోసా కల్పించే విధంగా కమిషన్ పనిచేస్తా ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే గతంలో అనేక అంశాల్లో దళితులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ చైర్మన్ గా నాకు బాధ్యతలు అప్పగించిన తర్వాత జరుగుతున్నటువంటి అంశాల మీద కూలంకుషంగా కూడా ఈరోజు వ్యవహరించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మొన్న చూస్తే బండ్లమూడి గ్రామంలో, ఎందుకంటే గతంలో 2 క్లాసుల విధానం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అంత ముందున్నటువంటి ప్రభుత్వాలు కానీ దాన్ని రద్దు చేసి ఏ విధంగా మనుషులంతా ఒకటనే భావాన్ని కల్పించినటువంటి పరిస్థితి గతంలో ఉంటే, ఇప్పుడు కొత్తగా పురుడు పోసుకుంటా ఉంది, రూపు మార్చుకుంటా ఉంది. ఆ వివక్షత అనేది బెంచీల స్థాయికి దిగజారిపోయి
ఎత్తుపేచి తక్కువ పేచే స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఆ గ్రామంలో అన్నింటిని కూడా డిస్మాండిల్ చేసి మనుషులంతా సమానం, మనుషులంతా ఒక్కటనే భావన కల్పించే విధంగా కూడా కమిషన్ ప్రవర్తిస్తా ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు పూర్తి స్థాయిలో అండగా ఉండటం, అదే విధంగా ఎవరైతే వాళ్ళ మీద దాడి చేస్తున్నారో వాళ్ళని ఈ రెండింటి మీద ప్రధానంగా దృష్టి పెట్టాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమసమాజ నిర్మాణం జరగాలి, మనుషులంతా ఒక్కటిగా ఉండాలని కమిషన్ భావిస్తా ఉంది. చట్ట పరిధి మేరకు మాత్రమే జరగాల్సినటువంటి అంశాల్లో చట్టాన్ని అతిక్రమించినటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి శిక్షలు ఉన్నారు, ఎవరైతే దళితుల మీద తీసుకుంటున్నామన్నారు ఆ దళితులు ఎవరు కూడా ఈ రోజు కమిషన్ దగ్గర రాలే. కమిషన్ దగ్గరకు వచ్చి వాళ్ళు జరిగింది దళితులైనందువల్లే వాళ్ళకి ఆ విధంగా జరిగింది అనేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా కమిషన్ చర్యలు తీసుకుంటే దాని మీద ఎవరికి అనుమానం అక్కర్లేదు. ఇలా జరిగిందని చెప్తా ఉన్నారు. కమిషన్కి వచ్చి రిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఎవరు చేశారో అధికారులు వివరణ కోరటం జరుగుతుంది. ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి కూడా సిఫారసు చేస్తాం. దానిలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం శుక్రవారం సందర్భంగా భక్త సంద్రమైంది. అమ్మవారి దర్శనానికి భక్తులు వేకువజాము నుంచే భారీగా తరలివచ్చారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలతో విశేష అభిషేకాలు చేశారు. సాయం సంధ్యాహారతులు తదితర కైంకర్యాలు ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమ్మవారి వెండి చీర తయారీకి మోతుకూరి వీర వెంకట్రావు పద్మావతి దంపతులు 5,116 రూపాయలు అందజేశారని తెలిపారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. అమ్మవారిని మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, ముత్యాలమ్మ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు బౌరిశెట్టి మురళీకృష్ణ, ఆలయ కమిటీ ఆర్గనైజర్ గొట్టుముక్కల వంశీకుమార్ రాజు, ప్రధాన కార్యదర్శి చిటికెల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారికి విశేషంగా ఉదయకాలం నందున భక్తులు స్వాములు అందరి చేత అమ్మవారికి షోడశోపచార పూజలు అలాగే దర్శనాలు ఇత్యాది కార్యక్రమాలు జరిపి ఉన్నవి. అలాగే అమ్మవారికి శుక్రవారం ఉదయం 8:30 అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి విశేషంగా పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే అమ్మవారికి విశేషంగా శుక్రవారం నాడు ఏకాదశ హారతులు ఇవ్వడం జరిగి ఉన్నది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. ప్రతి ఒక్కరూ నిత్యం ఆలోచించే విషయం ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం అంటే ఉంటేనే మనకి ఏదైనా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో కరోనా వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత వచ్చేటువంటి వ్యాధులు అసలు అంతుపట్టినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకి. ఇటువంటి క్రమంలో మనం ఆరోగ్యానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అందించాలనే సదుద్దేశంతో ఈరోజు సిటీ కేబుల్ మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి డాక్టర్ని ముందుకు తీసుకొస్తున్నాం. వేణు సూపర్ స్పెషాలిటీ నుంచి డాక్టర్ వేణు గారు ఈరోజు మన కార్యక్రమానికి స్టూడియోకి ఇచ్చేశారు. ముందుగా వారికి సాదర స్వాగతం పలుకుతూ నమస్కారం అండి. ఈ హార్ట్ అటాక్
ఏ ఏ సందర్భాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది అసలు ఫస్ట్? సాధారణంగా ఈ హార్ట్ అటాక్ రావడానికి ఏ ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయంటారు? సో యూజువల్గా హార్ట్ అటాక్ రావడానికి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్. యాక్చువల్గా కరోనా వచ్చిన తర్వాత చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్ రావడం అనేది వింటున్నాం మొట్టమొదటిసారి. కానీ అసలు ఇప్పుడు పిల్లల్లో చదువుకున్నటువంటి పిల్లలు కూర్చున్న వాళ్ళు కూర్చొని పడిపోవడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం. 24 years 26 years వాళ్ళకి కూడా మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏంటంటే సాధారణంగా ఒకప్పుడు అనుకునేవారు కాయ కష్టం చేసే వాళ్ళకి దగ్గరికి రాదు, నిత్యం కష్టపడేటువంటి మనుషులు, వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో మనం ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రావడం చూస్తున్నాం. ఈ ఆశ్చర్యకరంగా ఒకటి చెప్తాను చూడండి. ఈ మధ్యన మీరు చూస్తే చిన్న కుర్రాడికి హార్ట్లో హోల్ పడిందండి, చిన్న పిల్లలకు కూడా అలా ఉంటుందా? యూజువల్ పుట్టుకతోటే ఉంటుందండి. మీరు ఎస్పెషల్లీ ఆ హార్ట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్గా ఈ మధ్యకాలంలో చాలా మంచి పేరు సంపాదించారు ఈ చుట్టుపక్కల. మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం మేము కూడా. కౌలు రైతు రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం వెంటనే తీసుకురావాలని, అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం, రబీ పంట రుణాలు అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నయ్య భవనం నందు దేవాలయ కౌలు రైతుల సమావేశాన్ని శ్రీరామూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లి శ్రీధర్, కుంచాల బుల్లిబాబు, కొరికాని శ్రీ వెంకటేశ్వరరావు, బెండు పాపారావు, వెలమల రాంబాబు, ముంగట నాగవర ప్రసాద్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజు కౌలు రైతులకు సంబంధించి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకి మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పారు, తర్వాత కూడా చెప్పారు. అయితే 2019లో తీసుకొచ్చిన ఏదైతే సిసిఆర్సి కౌలు చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అనేక చోట్ల మీటింగ్లు కూడా జరిపారు. అయితే కొత్త చట్టం తీసుకురాకపోవడం వల్ల ఇవాళ భూ యజమాని సంతకం పెడితేనే కౌలు రైతు కార్డు ఇస్తామని చెప్పి చెప్పడం వల్ల కౌలు రైతుకు న్యాయం జరగట్లేదు. అంతేకాకుండా ఇవాళ దేవాలయ కౌలు రైతులకు కూడా న్యాయం జరిగే పరిస్థితి కనబడట్లేదు. చాలా చోట్ల ఎండోమెంట్ అధికారులు దేవాలయ కౌలు రైతులకి కౌలు కార్డు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల అయితే కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయనే పేరుతో కూడా కౌలు కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల దేవాలయ భూములు సాగు చేస్తున్న రైతులు కూడా చాలా నష్టపోతా ఉన్నారు. ఉదాహరణకి ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలోనే సర్వీస్ భూములు సాగు చేస్తున్న 80 మందికి కౌలు రైతులు కార్డు ఇవ్వకుండా హైకోర్టులో కోర్టు కేసు పెండింగ్ ఉందనే పేరుతోటి గతంలో 2012లోనే రకంగా ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. అంటే ఇవాళ కౌలు భూములు సాగు చేస్తున్నా అది దేవాలయ భూములైనా కావచ్చు, ఇతర భూములైనా కావచ్చు, కానీ కౌలు రైతులకి కార్డు ఇవ్వకపోవడం వల్ల, గుర్తింపు కార్డు ఇవ్వకపోవడం వల్ల బ్యాంకు రుణాలు అందట్లేదు, పంట నష్టపరిహారం అందట్లేదు, పంటల బీమా పరిహారం అందే పరిస్థితి కూడా కనబడట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా తీసుకొస్తున్న కౌలు చట్టాన్ని వెంటనే తీసుకువచ్చి
కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డు ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు రబీ సీజన్ కూడా ప్రారంభమవుతా ఉన్నది. మరి ఈ రబీ సీజన్లో కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. దీంతోపాటు ముదిరేపల్లి మండలం వడాలిలో ఉన్న సర్వీస్ ఇనాం భూముల యొక్క సమస్యను కూడా పరిష్కారం చేయాలి. ఆ భూముల్ని 120A జాబితా నుంచి తొలగించి గుర్తుదారులకు ఆ భూములు కట్టబెట్టాలని చెప్పేసి కొంతమంది ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంటే తెలుస్తూ ఉంది. ఇది చాలా దారుణం. కాబట్టి ఆ భూముల్లో సాగుదారులుగా కౌలు రైతులుగా ఉన్న వాళ్ళు కౌలుదారులకు న్యాయం జరగకుండా వారికి అన్యాయం చేసే పద్ధతుల్లో ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తే కనుక మేము ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అడవి జంతువులు జనావాసాల్లోకి ప్రత్యక్షమవుతున్నాయి. టీ నరసాపురం మండలం బొర్రంపాలెం పామాయిల్ తోట వద్ద గుంటనక్క సంచరిస్తోంది. పొలాల్లో సంచరిస్తున్న గుంటనక్క దృశ్యాలను పలువురు చరవాణిల్లో బంధించారు. పరిసర ప్రాంతాలలో మేకలు, గేదెల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గుంటనక్క కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గుంటనక్క సంచారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఉపాలయంలో వేంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకం చేశారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చక బృందం విశేష కైంకర్యాలు జరిపారు. అయ్యప్ప స్వామి ఆలయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. నమస్తే అస్తు రూపేభ్యః మాదలేన కులేకర్ణం పుష్పదేవాదివంశం ఆరోగ్యమాత్మాజనపదేవ తాని ధర్మాన్య ప్రథమాన్య సన్నాతేనాకమహిమా. పీడీఎస్యూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాకెట్ క్యాలెండర్ ను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకట లక్ష్మమ్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కాకా నాని, నగర ప్రధాన కార్యదర్శి సొంగ సునీల్ కుమార్, కమిటీ సభ్యులు సిహెచ్ నాగరాజు పాల్గొన్నారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కమిటీ నూతన ఆంగ్ల సంవత్సరం 2026 క్యాలెండర్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. జిల్లా కమిటీ తరపున అభిషేక్ గౌడ్ కు జీవరత్నం కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు పి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ని జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అభిషేక్ గౌడ్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ఉపాధి కూలీలు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల కోసం పనిచేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం ఇలాంటి క్యాలెండర్లు దీంట్లో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించే విధంగా పేదలు, గ్రామీణ పేదలకు ఉపయోగపడే విధంగా క్యాలెండర్ ఉందనేది అభినందనీయం అనేసి తెలిపారు. ఇదే సందర్భంగా ఈ 2026 నూతన సంవత్సరం సందర్భంగా గ్రామీణ పేదలకి, ప్రజలకి, అందరికీ, ఉపాధి కూలీలకి, వ్యవసాయ కార్మికులకి, యావత్ ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆనందంతో పండుగను జరుపుకోవాలని పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. కోడి పందాల నిర్వహణ, పేకాట, గుండాటల జోలికి వెళ్లవద్దని, ప్రజలందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా జరిగే కొన్ని బెట్టింగ్ కి సంబంధించే కోడి పందాలు, పేకాట్లు, ఈ పందాలకు సంబంధించే దాంట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయొద్దు. సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తూ చిన్న చిన్న పోటీలను ఏర్పాటు చేసేసుకుని దాంట్లో ఎంజాయ్ చేయండి కుటుంబ సమేతంగా. ఎప్పుడో బంధువులు ఎక్కువ వస్తారు కాబట్టి ఆ వచ్చే బంధువుల్ని చక్కగా చూసుకుని అందరూ ఎంజాయ్ చేసి కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. దీనికి ఎట్లాంటివి కూడా ఆస్తులు కోల్పోవటం, లేకపోతే పందాలు ఓడిపోవటం, లేకపోతే విచ్చలవిడిగా తాగి కొంతమంది రోడ్ల మీద డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణాలు కోల్పోతారు. వాటి వల్ల శాశ్వతంగా చాలా మంది ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా ఉండాలని అంటే మీరందరూ హ్యాపీగా ఇళ్ల దగ్గరే ఉండి చక్కగా ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. కొయిలగూడెం
నర్సాపురం మండల కేంద్రంలో ఉన్న బీసీ బాలికల సంక్షేమ హాస్టల్లో వాసవి గ్రూప్ నిర్వహిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త కొల్లూరి సత్యనారాయణ సహకారంతో విద్యార్థినులకు అవసరమైన దుప్పట్లు, పరుపులు అందజేశారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు దుగ్గిన శ్రీనివాస్, కోనా కుమార్ బాబు, తహసీల్దార్ నాగరాజు, నల్లజర్ల అనిల్ కుమార్, కొనకల్ల ఉదయ్ కుమార్, ఒప్పల మోహన్ సాయి, బొమ్మ వినయ్, అద్దెపల్లి కేశవ, గుడిమెట్ల సుబ్రహ్మణ్యం, మట్టే శ్రీను, ఒప్పల మణి, బొమ్మ సాయి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జీలుగుమిల్లి మండలం పియంకంపాలెం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం అభివృద్ధికి సహకరించిన మొగలప్ప వీరన్న ఫౌండేషన్ ను ప్రారంభించిన డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ జీవనం సాగించాలంటున్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్. పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ఐక్య సమితి నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు. టీ నర్సాపురం మండలం బొరంపాలెం పొలాల్లో ప్రత్యక్షమైన గుంటనక్క, ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, ప్రజలు. వార్తలు సమాప్తం. నమస్కారం. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. ప్రతి ఒక్కరూ నిత్యం ఆలోచించే విషయం ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం అంటే ఉంటేనే మనకి ఏదైనా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో కరోనా వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత వచ్చేటువంటి వ్యాధులు అసలు అంతుపట్టినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకి. ఇటువంటి క్రమంలో మనం ఆరోగ్యానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అందించాలనే సదుద్దేశంతో ఈరోజు సిటీ కేబుల్ మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి డాక్టర్ని ముందుకు తీసుకొస్తున్నాం. వేణు సూపర్ స్పెషాలిటీ నుంచి డాక్టర్ వేణు గారు ఈరోజు మన కార్యక్రమానికి స్టూడియోకి ఇచ్చేశారు. ముందుగా వారికి సాదర స్వాగతం పలుకుతూ నమస్కారం అండి. ఈ హార్ట్ అటాక్ ఏ సందర్భాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది అసలు? ఫస్ట్ సాధారణంగా ఈ హార్ట్ అటాక్ రావడానికి ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయంటారు? సో యూజువల్గా హార్ట్ అటాక్ రావడానికి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్. యాక్చువల్గా కరోనా వచ్చిన తర్వాత చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్ రావడం అనేది వింటున్నాం మొట్టమొదటిసారి. కానీ అసలు ఇప్పుడు పిల్లల్లో చదువుకున్నటువంటి పిల్లలు కూర్చున్న వాళ్ళు కూర్చొని పడిపోవడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం. 24 years 26 years వాళ్ళకి కూడా మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాకేనంటే సాధారణంగా ఒకప్పుడు అనుకునేవారు కాయ కష్టం చేసే వాళ్ళకి దగ్గరికి రాదు, నిత్యం కష్టపడేటువంటి మనుషులు, వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో మనం ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రావడం చూస్తున్నాం. ఈ ఆశ్చర్యకరంగా చెప్తాను చూడండి. ఈ మధ్యన మీరు చూస్తే చిన్న కుర్రాడికి హార్ట్లో హోల్ పడిందండి. చిన్నపిల్లలకు కూడా అలా ఉంటుందా? యూజువల్ పుట్టుకతోటే ఉంటుందండి. మీరు ఎస్పెషల్లీ ఆ హార్ట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్గా ఈ మధ్యకాలంలో చాలా మంచి పేరు సంపాదించారు ఈ చుట్టుపక్కల. మా ప్రాంత ప్రజలు చేసుకుంటుంటే అదృష్టంగా భావిస్తున్నాం మేము కూడా.